India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్9 స్టడీ పాయింట్. రైట్, ఈరోజు అయితే ఒక స్పెషల్ ఎపిసోడ్ చూస్తున్నాము. అదేంటంటే మన ఎన్బివి సుబ్బారావు సార్ గారి సర్వీసెస్ ఎలా ఉంటాయి అంటే దాదాపు చాలామంది అడిగారు. అంటే ప్రాక్టికల్ సొల్యూషన్ చూపిస్తారు, సెల్ఫ్ రిలయంట్గా పిల్లల్ని తయారు చేస్తారు అని అడిగారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం అసలు సర్వీసెస్ ఎలా ఉంటాయి, పిల్లల్ని ఎలా రెడీ చేస్తారు, రెడీ చేయడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, అసలు నాకు మెయిన్ డౌట్ ఏంటంటే ఈ మధ్య పిల్లలను పట్టించుకోవడం కష్టం. అంటే ఎవరైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ ఆ సార్లు ఎంత అంటే జస్ట్ ఆ క్లాస్ మందం చూసుకోవడం ఇలా చూస్తూ ఉంటాము ఎక్కడికి వెళ్ళినా. సో కమర్షియల్ చూస్తుంటాం నిజంగా చెప్పాలి అంటే. సో మీరు ఒక పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్ చేసి వాళ్ళ లైఫ్ లాంగ్ యూజ్ ఉండిపోయేలా ఒక తయారు చేయగలిగే థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే ఈ 21st centuryలో సెల్ఫ్ రిలయంట్ ఉపయోగపడుతుంది అని మీకు ఎలా అనిపించింది మెయిన్గా? గ్రేట్ క్వశ్చన్ అండి సాధిక గారు. మీరే అన్నారు ఇప్పుడు 21st century అని. 21st centuryలో మీడియా రంగం మారిపోయింది, రైట్, మార్కెటింగ్ రంగం మారిపోయింది. సో ఏ రంగం తీసుకున్నా మార్పు వచ్చేసిందా? మరి ఎడ్యుకేషన్లో అంతే, నార్మల్ రావాలి కదా. అవును. సో ఆ రావటం అంటే లోపల ఒక స్క్రీన్ పెట్టడమో బయట రంగులు వేయటమో కాదు. రావాల్సినటువంటిది ఇంటర్నల్గా రావాలి. ప్రతి క్లాస్ రూమ్లో చేంజ్ రావాలి, ప్రతి క్లాస్ రూమ్ పెడగోజీలో చేంజ్ రావాలి, అప్రోచ్లో చేంజ్ రావాలి. ఇది ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే అండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఫ్యామిలీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో ఇదివరకు చాలామంది ఉండేవారు, ఆ కుటుంబం అంతా కలిసి ఉండేటువంటి వాళ్ళు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటమే కాకుండా పేరెంట్స్ ఇద్దరూ కూడా జాబ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా చాలా ఎక్కువ సందర్భాలు ఉన్నాయి. అది మంచి విషయం కూడా. కానీ పిల్లల విషయంలో మనం ఒక స్కూల్లో 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షల ఫీజులు కూడా ఉన్నాయి. జాయిన్ చేసేస్తే అక్కడ కావాల్సినవన్నీ దొరకవండి. సో పేరెంట్స్, సిబిలింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో రావాల్సినటువంటి ఆ అప్రోచ్ అది ఇంపార్టెంట్. అది దేంతోనే రీప్లేస్ అవ్వదు. ఇది రెండో సందర్భం. ఇక మూడవది మీరు అడిగినట్టుగా ఎందుకు సెల్ఫ్ రిలయంట్ చేయాలి అంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ అది సెల్ఫ్ రిలయంట్ అనేది లైఫ్ లాంగ్ మనకి ఏ వర్క్ చేసినా తోడ్పడదు. సో అది ఎందుకు ఇంపార్టెంట్ అని చూసినప్పుడు నేను ఈ 21st centuryలో మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీరు ఈరోజు వాడుతున్నటువంటి టెక్నాలజీ ఎన్ని సంవత్సరాలకు మారిపోతుంది, రైట్? మారిపోతుంది కదా. సో విత్ ఇన్ ఇయర్స్లో మారిపోతుంది కదా. మీరు ఇప్పుడు ఈరోజు ఒక కారు కొన్నారు, ఒక 3 years 5 years తర్వాత కారు కొన్నారు, లోపల ఎంత మారిపోయింది. సో ఈ విధంగా ప్రతి రంగంలో మార్పు వచ్చేస్తుంది కదా. సో మీరు ఎంత చదువుకుని ఇప్పుడు ఐఐటికి వెళ్ళినా లేదా స్టాన్ఫోర్డ్కి వెళ్ళినా ఎంఐటికి వెళ్ళినా టెక్నాలజీ మారిపోతూ ఉంది. వీళ్ళు ఏ రోజుకి ఆ రోజు మార్పు రాకపోతే, ఏ రోజుకి ఆ రోజు కొత్తగా నేర్చుకోకపోతే వీళ్ళు నిన్నటి వరకు ఏం చేశారనేది ఇమ్మెటీరియల్, అది పరిగణలో ఉండదు. ఈ రోజు ఏం చేసామనేటువంటిది ఇంపార్టెంట్, ఈ రోజు ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్. దీనిలో ప్రతి ఒక్కరూ కూడా ఆ స్థాయికి సంబంధించి నిలబడాలి అంటే అందులో వాళ్ళకి కావాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ సెల్ఫ్ లెర్నింగ్. ఆ సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఈ పొజిషన్కి వచ్చేసామంటే ఇదివరకల్లాగా నేను బాగా చదువుకున్నాను, మంచి మార్కులు వచ్చినాయి, మంచి ఉద్యోగం సంపాదించాను, మంచి జీవితం వచ్చేస్తుంది అంటే అది ఈరోజు నిజం కాదు. ఆ మంచి జీవితం మీకు కొనసాగింపు కావాలి అంటే ఏ రోజుకి ఆ రోజు మిమ్మల్ని మీరు మీ పనిలో భాగంగానే మిమ్మల్ని మీరు రాటు దేలేటట్టు మిమ్మల్ని మీరు షార్పెన్ చేసుకోవాలి. అది అవసరమే కదా. అది లేకపోతే ఏమవుతుంది ఈ రోజులో? కాదు కదా. సో మరి ఈ సెల్ఫ్ లెర్నింగ్ కావాలి. నెక్స్ట్ రెండో పాయింట్ గ్రోత్ మైండ్ సెట్ కావాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఇది అందరూ నెగ్లెక్ట్ చేస్తారు. సో ఇది లేకుండా ఇవి లేకుండా ఈరోజు ప్రపంచంలో మన పిల్లలకి మనం ఎంత ఇచ్చినా సరే వాళ్ళు ధైర్యంగా ఆనందంగా ఉండలేరండి. నేను చాలా అంటే
ఘంటాపదంగా చెప్తున్నా. కరెక్ట్, డ్యామ్ షూర్. సో ఆ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ రెండు రావాలి అంటే ఈ రెండూ కూడా అలా షాప్కి వెళ్ళి కొనుక్కొస్తే రాదు. మీరు 5 లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేస్తే రాదు. ఇది ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ లీనియర్ కాదు. ఇది సో మెనీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ ప్రాసెస్లో. ఓకే, అది ఇంపార్టెంట్. దాన్ని సాధించాలి అంటే పిల్లలు సెల్ఫ్ రిలియంట్ అవ్వాలి. సెల్ఫ్ రిలియంట్ వాళ్ళ మీద వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు అర్థం చేసుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, వాళ్ళకు వచ్చినటువంటి సమస్యను ఆపర్చునిటీ కింద చూడటం. ఇవి రోజువారీ వాళ్ళు చదివేటువంటి చదువులో భాగంగానే నేర్పించటం. ఓకే, నా ఆపర్చునిటీ ఏమిటి, వాళ్ళ పిల్లలు దీన్ని వాళ్ళు స్పెషల్ క్లాస్ పెట్టడం కాదు, వాళ్ళు రోజు చేసేటువంటి ప్రయాణంలోనే ఆ చేంజెస్ చూసేటట్టుగా వాళ్ళు ఎక్కడైనా చదువునివ్వండి, ఏ క్లాస్లో అయినా ఉండనివ్వండి, ఆ చేంజెస్ వాళ్ళు చూసేటట్టుగా మనం తయారు చేయగలిగితే వాడు నేర్చుకునే ప్రతి గంట కూడా వాడికి అనంతమైనటువంటి శక్తిని కూడబెడుతూనే ఉంటుంది. దానితో ఏదైనా వాళ్ళు సాధించగలుగుతారు. సో అందుకని సెల్ఫ్ రిలయంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కానీ నేను చూసినటువంటి ప్రయాణంలో ఏం జరిగింది అంటే పిల్లలు, నేను చాలామందిని రీసెర్చ్ చేశానండి. సుమారు ఒక 850 లైఫ్స్ని నేను రీసెర్చ్ చేశాను. డిఫరెంట్ ఏజెస్, డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళని. అందరూ కూడా ఏం చేస్తారంటే స్కూల్ వరకే చూస్తారు. నేను స్కూల్ అయిన తర్వాత, బ్యాచులర్ డిగ్రీ అయిన తర్వాత, మాస్టర్స్ అయిన తర్వాత, 5 years తర్వాత, 10 years తర్వాత, 15 years తర్వాత, 20 years తర్వాత నేను రీసెర్చ్ చేసినటువంటి స్కేల్ ఎక్కడ అంటే 15 years నుంచి 92 years మధ్యలో. ఓకే, సో వీళ్ళలో వచ్చిన చేంజెస్ ఎక్కడ వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ఒక పిల్లలు ఐఐటికి వెళ్ళి టాప్లోకి వెళ్ళిన తర్వాత ప్రపోర్షనేట్గా వాళ్ళు ఆ విధమైన సక్సెస్ సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును, సంపాదించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవును. సో వీళ్ళు ఆ స్థాయిలో ముందులో వెళ్లకుండా ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి అసలు చాలా హైట్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇలాగా డిఫరెంట్ స్టడీస్ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది. సో నేను అది చూసిన తర్వాత ఆ పిల్లలు ప్రస్తుతం ఏమైంది అంటే కాంట్రాక్ట్ ఇంకొకటి ఏమిటి అంటే పిల్లల్లో మనం 90s పేరెంట్స్, 2025 అంటే ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ మనం చూస్తే చాలా డిఫరెన్స్ కనబడుతూ ఉంటుంది. నేను ఒక్క మాట అడుగుతాను, 90sలో ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా, పెద్ద అవకాశాలు అప్పుడు లేకపోయినా, వాళ్ళు సక్సెస్ఫుల్గా పిల్లలు పెరిగినటువంటి వాళ్ళు చాలా కేసెస్ కనిపిస్తూ ఉంటాయి, రైట్? కానీ ఇప్పుడు చిన్న వయసులోనే పిల్లల్ని పెంచటంలో ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పేరెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటిది మీరు చెప్పినా చెప్పకపోయినా ఒప్పుకోకపోయినా నిజమే. ఎందుకంటే మనం రోజు చూస్తూ ఉన్నాం, రైట్? సో ఇది ఇంపార్టెంట్, ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది. సో అందుకనే ఇక్కడ మనం ఏం జరిగిందంటే ఇందులో ఒక్క మాట మనం చెప్పాలంటే ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీని మనం తీసేస్తున్నాం. ఆ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీని తీసేసాం. ఆ చదువు కూడా వాళ్ళ చదువు కూడా మనం చదివేస్తున్నాం. సో అది ఆ సెల్ఫ్ రిలయన్స్ని తీసేస్తుంది. అది చాలా చాలా పెద్ద ప్రమాదం. ఓకే, ఇది అండి. అంతేకాకుండా బాగా కష్టపడినటువంటి పిల్లలు ఈ జేఈ జర్నీలో ఉన్నాను నేను ఒక 20 years పాటు. ఇందులో నేను చూసిన తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఏమిటంటే ఎంతో కష్టపడి ఫైనల్గా అందరికీ ర్యాంకులు రానిటువంటి పిల్లలు నాకు సామర్థ్యం లేదనో, నేను పనికిరాను వాడిననో, లేదు నేను అసలు నా జీవితంలో నేను ఫెయిల్ అయ్యాననో, ఆ అభద్రతా భావంతో, ఆ అపరాధ భావంతో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువ మంది కనిపిస్తూ ఉన్నారండి. దీన్ని అడ్రస్ చేసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనో లేదా ఒక ఎడ్యుకేటర్గానో పేరెంట్గానో మనం చూసినప్పుడు మనం ఇంత కష్టపడి చేసినటువంటి ప్రయాణంలో చివరికి వచ్చేటప్పటికి వాడికి బలాన్ని ఇవ్వాలా, ఉన్న బలాన్ని తీసేస్తే ఎలా ఉంటుంది? సో ఇలాంటి కేసెస్ నేను చాలా చూసిన తర్వాత మనం చూడాల్సినటువంటిది అక్కడ కాదు, మనం ఇక్కడ ఈ క్వాలిటీస్ని మనం ఇవ్వగలిగినప్పుడు వాళ్ళకు వాళ్ళు కష్టపడి చేసేటువంటి, వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకుని చేసేటువంటి ఆ ప్రయాణం వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ మిషన్ స్టార్ట్ చేసాం. అందుకే మనం డిఫరెంట్గా ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అలా ఇది సాధించాలని కాదు, అది ఎలా సాధించాలి, ఆ సాధించడానికి అవసరమైనటువంటివి ఏమిటి, ఆ సాధించేటువంటి క్రమంలో ప్రతి వ్యక్తి జీవితంలో ఏంటంటే కొంచెం స్టేక్ హోల్డర్స్ ఉంటారు. పిల్లల విషయంలో మనం చూస్తే ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు, తర్వాత
టీచర్స్ ఉంటారు, ఆ తర్వాత మేనేజ్మెంట్స్ ఉంటారు, తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇలా ఈ ఎకో సిస్టంలో ఆ మార్పులు మనం తీసుకురాగలిగితే పిల్లలు ఆటోమేటిక్గా మనం అనుకున్నది సాధిస్తారు. కరెక్ట్ సార్. అండ్ సార్ ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం పేరెంట్స్ చాలా అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ మనం చూస్ చేసుకొని జాయిన్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. కానీ ఒక 1 month ఆర్ 2 monthsకి మళ్ళీ ఎందుకు జాయిన్ చేసామని రిగ్రెట్ అవుతూ ఉంటారు. సో ఇది ఏంటి, దీని గురించి ఒకసారి చెప్తారా? మళ్ళీ వాళ్ళే రిగ్రెట్ అవుతారు, వాళ్ళే అనాలిసిస్ చేస్తారు. వాళ్ళే చాలా కష్టపడి చాలా అనాలిసిస్ చేసి అక్కడికి వస్తారు కదా, కరెక్ట్. మరి ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతారు? దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. జాయిన్ అవ్వచ్చు, ఇప్పుడు 11th 12th వచ్చేటప్పటికి, డిగ్రీకి వచ్చేటప్పటికి, బ్యాచులర్ డిగ్రీకి వచ్చేటప్పటికి వాళ్ళే ఆలోచించి జాయిన్ అవుతారు, కానీ రిగ్రెట్ అవుతారు. రైట్ అండి. సో ఇక్కడ ఎందుకు అంటే, ఇక్కడ మనం ప్రపంచంలో మనం చూడాల్సినటువంటి, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే కొన్ని స్కిల్స్ వీళ్ళకి కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ వాళ్ళు చేసే పని మీద వాల్యూ రావాలి, రైట్, దాని ఇంపార్టెన్స్ తెలియాలి. మనం దాన్ని నేరో చేసేసాం. ఎప్పుడైతే దాన్ని నేరో చేసేసామో ఆటోమేటిక్గా ఆ రిగ్రెట్స్ మొదలవుతాయి. ఉదాహరణకి ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏదైనా తీసుకోండి, అది డైరెక్ట్లీ కనెక్టెడ్ టు మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ లేకుండా ఏదీ లేదండి. ఆ మ్యాథ్స్కి సైన్స్ తోడవ్వాలి దాన్ని అప్లై చేయటానికి, ఆ సైన్స్కి కెమిస్ట్రీ తోడవ్వాలి అది మన దగ్గర దాకా రావటానికి. కరెక్ట్. ఓకే, రైట్. సో ఇప్పుడు సపోజ్ ఒక మదర్ బోర్డు తీసుకున్నారు, అందులో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. సో అది తయారు చేయడానికి కెమిస్ట్రీ కావాలి, ఏ ఎలిమెంట్స్ మనం వాడాలి అనేటువంటిది. రైట్. దాన్ని అప్లై చేయడానికి ఫిజిక్స్ కావాలి. సో ఇన్ డీటెయిల్గా ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో దానికోసం అది తయారైతేనే కదా ఈ రోజున మన ప్రపంచం అంతా మన ముందు వచ్చింది. అవును. సో అలా డైరెక్ట్లీ కనెక్టెడ్ ఇది. ఈ కనెక్ట్ అయినటువంటి దాంట్లో మనం అర్థం చేసుకుంటే ఈ బ్రెయిన్స్ అలాంటి ఇన్నోవేషన్స్కి రెడీ అవుతున్నాయి, మీరు ఇచ్చే మార్క్స్కి ర్యాంక్స్కి కాదు. ఓకే. అది 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 ఒక పారామీటర్ అంతే. సో దానికి రెడీ అవుతున్నాయి. సో ఆ రెడీ అవ్వటానికి డైరెక్ట్గా కనెక్షన్ తీసుకురావాలి పిల్లల్లో, అప్పుడు ఆ మార్పు వస్తుంది. సూపర్ సార్, అదొక మెయిన్ డౌట్ ఉండే. యా. అండ్ సార్ మనకి మీరు ఎప్పుడు చెప్తుంటారు ప్రతి వీడియోలో ఫస్ట్ పేరెంట్స్, తర్వాత టీచర్, తర్వాత స్టూడెంట్ అని చెప్పేసి. సో లింక్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళిద్దరు బాగుంటే నెక్స్ట్ సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని చెప్తూ ఉంటారు. సో దానికి మీరేంటి, మీరు ఎలా దానికి అలా చెప్తూ ఉంటారు? ఎందుకంటేనండి ఎకో సిస్టంలో ఎప్పుడు కూడా పేరెంట్స్ ఎవరి కోసం కష్టపడతారు చెప్పండి? పిల్లల కోసం. టీచర్స్ ఎవరి కోసం? పిల్లలు. మేనేజ్మెంట్ ఎవరి కోసం? అఫ్ కోర్స్ వాళ్ళు వ్యాపారం పక్కన పెడితే పిల్లలు కదా. ఎండ్ ఆఫ్ ది డే అంటే వీళ్ళ ముగ్గురు యొక్క గమ్యం ఏమిటి? పిల్లల్ని మంచిగా చేయటం కదా. మరి వీళ్ళ ముగ్గురు చెయ్యే కలిపి ముందుకు తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్ సార్. వీళ్ళ ముగ్గురు ఒకరినొకరు నిందించుకుంటే, టీచర్ని పేరెంట్ టీచర్ని, ఈ పేరెంట్ మేనేజ్మెంట్ని, మేనేజ్మెంట్ పేరెంట్స్ని నిందించుకుంటే పిల్లాడు లైఫ్. దట్స్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట అండి. సో అందుకు సమస్య అక్కడ ఉంది. మీకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీకున్నటువంటి ఫెసిలిటీసు కొంత యాడ్ ఆన్ అవుతాయి తప్ప ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇది చేంజ్ అవ్వకుండా అక్కడ మార్పు రాదు. మీరు ఇందాక అన్నారు ఇంత అనాలిసిస్ చేసి స్కూల్స్లో జాయిన్ చేస్తారు అని. స్కూల్ పని చేయకపోతే స్కూల్ మారుస్తారు, అప్పటికి రాకపోతే ట్యూషన్ పెడతారు, ఆ ట్యూషన్కి మార్కులు రాకపోతే ఇంకో ట్యూషన్ పెడతారు. అంటే వీళ్ళ గంటలే పెంచుకుంటూ వెళ్తారు తప్ప అసలు సమస్యను గుర్తించారు. వీడు అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా, దాన్ని వాల్యూ చేయాలి కదా, అప్పుడు కదా దాన్ని ఆలోచించేటువంటి వాళ్ళు ఆ తీరిక కానీ ఆ ఆలోచన కానీ ఎక్కువ మందికి లేదు ఈ రోజున. సో మనం చెప్తున్నటువంటిది అది. ఫస్ట్ లెట్ us సెట్ దేర్ మైండ్. కొంతమంది పిల్లలు స్టూడెంట్స్ చాలా లెస్ ఇంట్రెస్ట్తో ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్తో ఉంటారు, స్ట్రెస్తో ఉంటారు, కొంతమంది చేయాలని తపన ఉంటుంది, పాత్ క్లారిటీగా ఉండదు, కొంతమంది ఫెయిల్ అవుతాననేటువంటి భావంతో ఉంటారు, కొంతమంది అసలు దాని మీద వాల్యూ లేకుండా ఉంటారు. సో నాకు ఇది ఇంట్రెస్ట్ కాదు వేరేది ఇంట్రెస్ట్ అంటుంటారు. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. మనం వీళ్ళని అర్థం చేసుకుని ఇది దేనికోసం అనేటువంటిది మనం చెప్పగలగాలి. మరి ఇంపార్టెంట్ మంచి ఉద్యోగం రావాలి, మంచి భవిష్యత్తు రావాలని పేరెంట్స్ చెప్తూ ఉంటారుగా, టీచర్స్ చెప్తూ ఉంటారు కదా, ఎవరో తప్పు చెప్పరు కదా, అంతా మంచిగా చెప్తారు కదా. మరి ఎందుకు కనెక్ట్ అవ్వదు? ఎందుకు కనెక్ట్ అవ్వదో చెప్పమంటారా? మీరు 90 లాంగ్వేజ్లో 2025లో చెప్తే కుదరదు. ఓకే, కరెక్ట్ పాయింట్. దట్ ఈస్ ద కరెక్ట్. అవును, అప్పుడు చెప్పిన మాటలు ఇప్పుడు చెప్తే సోదిలా కనిపిస్తాయి. 2025 లాంగ్వేజ్ డిఫరెంట్. ఓకే, మీరు అన్నీ ఇక్కడ చెప్తారు కదా,
మీ పిల్లవాడు వెళ్ళిపోయి మీ తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్తాడు? గేమ్స్కి వెళ్తాడు, ఆన్లైన్ గేమ్స్కి వెళ్తాడు, ఆన్లైన్లో మాట్లాడుతూ ఉంటాడు, ఫ్రెండ్స్తో గేమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాడి ప్రపంచం వేరే. మీరు ఆ ప్రపంచానికి కనెక్టెడ్గా మీరు చెప్పకపోతే వినరండి. ఓకే. సో మనం అందుకే ఇటువంటి వాటిని చాలా జాగ్రత్తగా అనలైజ్ చేశాం. ఓకే. ఇప్పుడు సపోజ్ దీనికే ఉంది, మరి వాడికి ఎలా చెప్పాలి అంటే మనం ఒక InnoMind.ai అనే కోర్స్ డిజైన్ చేసాం. ఇది వైబ్ కోడింగ్ ఉపయోగించి ఒక 20 గంటల కోర్సు. ఇది ఏం చేస్తుంది? ఈ కోర్సు వాళ్ళ మ్యాథ్స్ వాళ్ళు చదివేది ఎలా బయట ఉన్నటువంటి ప్రపంచం గూగుల్తో కనెక్ట్ అయ్యింది, నువ్వు వాడే స్విగ్గీ జొమాటో యాప్తో కనెక్ట్ అయ్యింది, నువ్వు యూజ్ చేసే గూగుల్ మ్యాప్తో కనెక్ట్ అయ్యింది అని ఆలోచింపచేసేటువంటిది. దాన్ని వాళ్ళతోనే కొన్ని లైవ్ ప్రాజెక్ట్ చేసేటువంటిది. సో అప్పుడు ఏమవుతుంది? తెలియకుండానే దాని మీద వాళ్ళకి ఆ గౌరవం పెరుగుతుంది, ఆ వాల్యూ పెరుగుతుంది, సో వాళ్ళ కనెక్ట్ పెరుగుతుంది. సో ఇది మనం చేస్తున్నటువంటిది. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే పిల్లవాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టైల్లో ఉంటారండి. అది గ్రేట్నెస్. కరెక్ట్. సో సైన్స్లో ఏం చెప్తారంటే ఇన్హెరెంట్ ర్యాండమ్నెస్ అంటారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా మీకు. ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లలు ఒకే కండిషన్లో పెరుగుతారు కదా, ఒకే ఎన్వైరన్మెంట్లో పెరుగుతారు కదా. మీరు ఇంకా లోతుకు వెళ్ళాలంటే ట్విన్స్ని తీసుకుందాం. ఒకే టైంలో పుట్టారు, ఒకే కండిషన్స్, ఒకే స్కూల్. మరి ఇద్దరు ఒకేలాగా పెరిగితే అవకాశం ఉందా? అసలు అది అవ్వదు. అవ్వకపోవచ్చు కదా. మరి చుట్టూ ఉన్నది అంతా సేమ్ వాతావరణం కదా, మరి ఎందుకని కాదు? ఒకరి మైండ్ సెట్ కదా, వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి అంటుంది. అదే హ్యూమన్ గొప్పతనం కూడా. దాన్ని ఇన్హెరెంట్ ర్యాండమ్నెస్ అంటారు. నేను ఇందాక కూడా చెప్పాను చూసారా, మనం ఏం చెప్పామన్నది కాదు, ఏం తీసుకున్నారన్నది ఇంపార్టెంట్. అందులో ఆ రైట్ థింగ్స్ తీసుకోవడానికి చేయటం అనేటువంటిది మన ఇది. సో కాబట్టి దాన్ని మనం క్రియేట్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. సో ట్యూషన్స్ ఇది కాదు. ఫస్ట్ వాడి మీద వాడి నమ్మకం వచ్చేటట్టుగా, ఆ చదువు యొక్క విలువ తెలిసేటట్టుగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ 90, 80, 90, 90, 2000 మైండ్ సెట్ కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ వాళ్ళు ఎలా కనెక్ట్ అయింది చెప్పడం అనేటువంటిది మనకున్నటువంటి ఇది. సో ఏదైనా పిల్లలు సపోజ్ 8th, 9th, 10th పిల్లలు వస్తున్నప్పుడు మనం ముందు ఏమి చెప్పమండి, ముందు అనలైజ్ చేస్తాం. వాళ్ళు ఏ పారామీటర్స్లో ఇప్పుడు స్ట్రెంగ్త్తో ఉన్నారు, సో ఎక్కడ వాళ్ళకి సపోర్ట్ కావాలి, రైట్? సో వాళ్ళ పాత్ నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు, సో వెళ్ళటానికి అక్కడ వాళ్ళకి ఏ ఎనర్జీస్ కావాలి. ఓకే. ఇది యూనిక్నెస్, ఇది డిఫరెంట్ వే ఆఫ్ గైడెన్స్ అనమాట. సరే, ఇప్పుడు మనము ట్యూషన్స్ కానీ స్కూల్స్లో కానీ అదే చెప్తారు, మీరు అదే చెప్తారు. సో మీ అక్రాస్ ఇండియా అని చెప్పారు కాబట్టి మీ డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే మీ సర్వీసెస్ ఎలా ఉంటాయి మెయిన్గా? ఇప్పుడు పిల్లలు ఏమిటంటే స్కూల్కి పంపడానికి ముందు లేదా ట్యూషన్స్కి పంపడానికి ముందు దాని వాల్యూ ఏంటో తెలియాలి. సో అది వెళ్ళిన తర్వాత బయట ఏమిటంటే అండి అంతా కూడా క్విక్ ఫిక్స్ వరల్డ్ ఉంటుంది. మీరు అనుకున్నది ప్రతిదీ వెంటనే వస్తుంది, కానీ చదువు ఏదైనా కొత్తది నేర్చుకోవడంలో అలా ఉండదు, మారిపోతూ ఉంటుంది. సో ఇది మారిపోయేటువంటి క్రమంలో అంటే దానికి కొంత టైం కావాలి, దానికిలాగా వెంటనే రాదు. ఇప్పుడు పిల్లల మైండ్ సెట్ ఎందుకు అక్కడ డిఫరెన్స్ వస్తుంది అనేటప్పుడు ఇది ఒక బలమైన కారణం. ఇక్కడ చదువులో కొంత ఎక్కువ టైం కావాలి, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, అర్థం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా మీకు అనుకున్న లక్ష్యం రాదు. అది వచ్చిన తర్వాత మీకు వచ్చే ఎనర్జీ వేరే ఉంటుంది. సో ఆ డిఫరెన్స్, ఆ క్విక్ ఫిక్స్ వరల్డ్లో వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. సో దాన్ని మనం ముందు సెట్ చేయాలి. సో కాబట్టి ఆ పిల్లలకి సంబంధించి ఆ కౌన్సిలింగ్ కానివ్వండి, లేదా వాళ్ళ పాత్ని చాలా స్ట్రక్చర్డ్ వేలో, స్ట్రెంగ్తన్ వేలో డిసైడ్ చేయడానికి, లేదా దాన్ని పాత్ని నిర్ణయించడానికి కానివ్వండి, వాళ్ళ యొక్క కన్సెంట్తో, వాళ్ళ ఆలోచనతో, వాళ్ళ ఇంట్రెస్ట్తో నిర్ణయించడానికి కానివ్వండి, లేదు వాళ్ళకి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినట్టుగా AI లాంటి డిఫరెంట్ కోర్సెస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దేర్ లెర్నింగ్ ఉన్నటువంటి కోర్సెస్ డిజైన్ చేయడంలో కానివ్వండి, లేదు పేరెంట్కి సంబంధించినటువంటి గైడెన్స్కి సంబంధించి, పేరెంట్స్ పిల్లల విషయంలో వచ్చేటువంటి కాన్ఫ్లిక్ట్స్, అది రకరకాల రీజన్స్ ఉంటాయి. సో ఆ పేరెంట్స్ని మార్చడం విషయంలో కానివ్వండి, అంటే ఆ పేరెంట్స్కి సపోర్ట్ చేయడం విషయంలో కానివ్వండి, అంటే పేరెంటల్ గైడెన్స్ కానివ్వండి, ఇంకా అతి ముఖ్యమైనటువంటి విషయం టీచర్కి సంబంధించినటువంటి గైడెన్స్ కానివ్వండి. సో టీచర్ ట్రైనింగ్ కానివ్వండి, టీచరే మీరు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో బ్యాక్ బోన్ ఎవరు? టీచర్.
ఆ టీచర్ యొక్క ఎనర్జీయే మీకు మనకిస్తుంది. సో కాబట్టి టీచర్ ట్రైనింగ్ కానివ్వండి, ఇది మనం ఇస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి ఇలాంటి అంశాలు ఏదైనా స్కూల్స్కి అవసరమైన, కాలేజెస్కి అవసరమైన, ఇది మోటివేషనల్ క్లాస్ కాదు, అకాడమిక్ క్లాస్ అంతకన్నా కాదు. మన యూనిక్నెస్ ఏమిటి అంటే ఇది సో ప్రాక్టికల్ న్యూరో సైన్స్ బేస్డ్ ఇన్స్ట్రక్షన్ మనం ఇస్తాం ఇంటర్నల్గా. సో ఇప్పుడు ఎవరైనా ఏ స్కూల్ అయినా కావాలి, స్కూల్కి ఆ ఇన్స్ట్రక్షన్ కావాలి, అప్పుడు ఆ పిల్లలకు అవసరమైనటువంటి ఇన్స్ట్రక్షన్ మనం ఇవ్వగలుగుతాం. సో ద డైరెక్ట్లీ ప్రాక్టికల్ సొల్యూషన్ వాళ్ళకి అందుతుంది. సో విచ్ ఈజ్ కంప్లీట్లీ యూనిక్ అన్నమాట అండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక మోటివేషనల్ క్లాస్ అంటే అది డిఫరెంట్గా ఉంటుంది. ప్రాక్టికల్. సో ప్రాక్టికల్. సో ఇది ఎందుకు చదవాలి, ఎందుకు, ఇది డైరెక్ట్గా మనం ఆ కనెక్షన్ అక్కడ చూపించగలుగుతాం. మీరు ఎంతమంది స్టూడెంట్స్ని ఇప్పటికీ చాలా అంటే 0 to హీరో చేశారు అంటే మాక్సిమం ఎంతమంది? సో మనం ఇప్పుడు వరకు కూడానండి ఒక 15,000 మంది పైన జేఈ నీట్ ఆస్పిరెంట్కి మెంటర్షిప్ చేసామండి. సో మీకు బాగా కన్ఫ్యూజన్ అయిన స్టూడెంట్, కష్టమైన కేసు ఏంటి అంటే మీకు గుర్తుందా అంటే ఈ 15,000 మందిలో ఏదైనా అమ్మో ఇంత కన్ఫ్యూజన్ ఉంది అని అనిపించింది, లేకపోతే బాగా కష్టమైన కేసు ఏంటి మీకు వచ్చిన? సో ఇవి డిఫరెంట్ స్టేజెస్లో మారినటువంటి కేసెస్ మనకు ఉన్నాయండి. అంటే ఉదాహరణకి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక స్టూడెంట్ 10th క్లాస్లో చాలా మంచి మార్క్స్ వచ్చినాయి, స్టేట్ టాపర్, రైట్. సో 580+ మార్క్స్ వచ్చినాయి. సో 11th and 12thకి వెళ్ళిన తర్వాత అంటే నీట్ కోచింగ్లో వెళ్ళారు. నీట్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో రాలా, సెకండ్ అటెంప్ట్కి వచ్చారు. సెకండ్ అటెంప్ట్కి వచ్చిన తర్వాత అంటే మరి అంత సీరియస్గా ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత బాగుంటుంది, ఎంత ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే కంప్లీట్గా డిటాచ్ అయిపోయాడు. అంతేకాదు మెంటల్గా ఇబ్బంది పడ్డాడు. సో రోజు ఆ అబ్బాయికి మనం సర్వీస్ చేయాల్సినటువంటి పరిస్థితి, అంటే మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. క్లియర్ చేశారు. ఎస్. సో 45 days అంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూనే సో మన సపోర్ట్తో ఒక 45 days to 60 days తర్వాత వాళ్ళు మళ్ళా బౌన్స్ బ్యాక్ అయినటువంటి పరిస్థితి చూసాం. ఇది ఒక కేసు. రెండవ కేసు ఏమిటంటే ఒక పిల్లవాడు, ఇదే ఒక ఎక్స్ట్రీమ్ కేసు చెప్పాను కదా, అంటే బాగా చదువుకున్నాడు. ఇంకొక పిల్లవాడు తెలంగాణలో ఒక ప్లేస్ నుంచి 10th క్లాస్ నార్మల్గా చదువుకున్నటువంటి పిల్లవాడు. నార్మల్గా చదువుకున్నటువంటి పిల్లవాడు 11th and 12th నీట్ కోచింగ్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ కాలేజీలో చదివాడు. అంటే ఏ కోచింగో లేదు. కానీ ఆన్లైన్లో క్లాసెస్ విని నీట్లో 643 మార్కులు సంపాదించాడు. ఓకే, ఎయిమ్స్లో సీట్ సంపాదించాడు. ఇది నెక్స్ట్ కేసు. మరి చూడండి, అంటే చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ప్రపంచంలో పిల్లలంతా కూడా డిస్ట్రాక్షన్తో ఉన్నారు, అడిక్షన్తో ఉన్నారు, ఫోన్ అడిక్షన్తో ఉన్నారు అనుకున్నటువంటి సందర్భంలో ఇది సుమారు 2-3 సంవత్సరాల క్రితం కేసు నేను చెప్తున్నది సెలబ్రేషన్. సో ఈ పిల్లవాడు తనకి తాను చెప్పుకుంటూ ఆ ఆన్లైన్ క్లాసెస్లో అంటే ఎంత సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న పిల్లవాడు, ఎంత సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పిల్లవాడు, ఇండియా వైడ్ ఉన్నటువంటి టాప్ ఎగ్జామ్లో ఆ లెవెల్ పెర్ఫార్మెన్స్ చూపించాడు అంటే వేరే సపోర్ట్ లేకుండా ఎంత గొప్ప విషయం. కరెక్ట్. సో ఈ ఎగ్జాంపుల్సే మనకి ఎనర్జీ ఇచ్చేటువంటివండి. ఓకే సార్, మీరు పిల్లల్ని ఎన్ని డేస్లో తయారు చేస్తూ ఉంటారు? మాక్సిమం ఎన్ని డేస్ పడుతుంది? సో యాక్చువల్గా ఇట్ డిపెండ్స్ అనండి. ఓకే. సో పిల్లలకి ఏమిటంటే పిల్లాడి సిచ్యువేషన్ బట్టి ఎస్, ఇది ఒక ప్రాసెస్. అంటే ఇది షాప్కి వెళ్ళి ఒక ఫోన్ కొనుక్కొచ్చినట్టు, మీకు కావాల్సిన వస్తువు కొనుక్కొచ్చినట్టు కాదు. ఓకే ఓకే. సో కొన్ని విషయాల్లో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు 9th చదువుతున్న పిల్లవాడు బెంగళూరు నుంచి వచ్చాడు. ఆ అబ్బాయి క్వశ్చన్ ఏంటో తెలుసా అండి? చదవడం లేదు, అమ్మ మాట వినట్లేదు, అమ్మ ఫోన్ తీసుకుంటే అమ్మ మీదే తిరగబడుతున్నాడు. ఆ అబ్బాయి అడిగిన క్వశ్చను, ఎప్పుడో జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి పాత్ర గురించి ఇప్పుడు నాకు ఎందుకుండే అంటాడు. కొంత ఎక్స్ట్రీమ్గా ఉన్నాడు చూడండి. కరెక్ట్ కరెక్ట్. నాకు అవసరం ఏముంది అంటాడు. ఓకే. కానీ నేనేం చూస్తానంటే అది నాకు ఒక మంచి ఆపర్చునిటీ అని చూస్తాను. అంత ఎక్స్ట్రీమ్గా ఉన్నటువంటి ఆలోచించేటువంటి పిల్లవాడు కరెక్ట్గా ఆ అబ్బాయికి అర్థమయ్యేటట్టు నేను చెప్పగలిగితే, వాడు అర్థం చేసుకోగలిగితే వాడు ఎనర్జీ మారుతుంది. ఆ ఎక్స్ట్రీమ్ ఎనర్జీ రైట్ వేలో మారడానికి అవకాశం ఉంటుంది. అవును. కానీ సిస్టమ్ ఏమవుతుందంటే అక్కడ ఫెయిల్ అవుతుంది. ఓకే. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేకపోతుంది సిస్టమ్. ఓకే. మనం ఆన్సర్ చేయగలుగుతాం.
ఓకే. సో అది ఆన్సర్ చేసినప్పుడు వాడు మారినటువంటి తీరు వేరేగా ఉంటుంది. ఓకే. సో ఇది నేను చెప్పేటువంటిది. అంటే అవి బిగ్ ఆపర్చునిటీస్ని ఇస్తాయి. రైట్. ఆ క్వశ్చన్ మనం వెల్కమ్ చేసి దాన్ని మనం అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగినప్పుడు పరిస్థితి మారిపోతుంది. సూపర్ సార్. సో కాబట్టి అక్కడున్న పరిస్థితిని బట్టి కొంతమంది విషయంలో ఏమవుతుందంటే కొంత టైం పడుతుందండి. ఒక 2-3 months మనం ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ సహకారంతో వాతావరణాన్ని చేంజ్ చేయగలిగితే పరిస్థితి వేరే ఉంటుంది. ఇప్పుడు అదే స్కూల్తో మనం కలిపి మనం ప్రయాణం చేస్తే అక్కడ టీచర్స్ ట్రైనింగ్తో పాటుగా అక్కడ పేరెంట్స్ ట్రైనింగ్తో పేరెంట్స్కి గైడెన్స్తో పాటుగా మనం ఆ వ్యవస్థ నిర్మించగలిగినప్పుడు అది అద్భుతమైనటువంటి ఫలితాలు చాలా తక్కువ టైంలో ఎక్కువ మందికి అంది. సో మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి సార్ మరి? నెక్స్ట్ ప్లాన్ అంటే కమింగ్ ఇయర్స్ అంతా కూడానండి. ఐ మీన్ ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ అ మిషన్ ఫర్ కమింగ్ 10 to 15 years అండి. ఈ 21st century అనేటువంటిది చాలా ఇన్ఫినైట్ ఆపర్చునిటీస్ని ఇస్తుంది. సో విత్ దీస్ డిస్ట్రాక్షన్స్ అన్నమాట. వీటిని అంటే ఒక గులాబీని ఆస్వాదించాలంటే ముళ్ళులు పక్కకు తీసి ఎట్లాగైతే ఆస్వాదిస్తామో ఈ డిస్ట్రాక్షన్ హ్యాండ్లింగ్ అనేటువంటిది కరెక్ట్గా చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. చేస్తూ ఈ పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్గా వాళ్ళు ఎక్కడైనా చదువుకోనివ్వండి, ఏ ప్లేస్లో అయినా ఉండనివ్వండి. సో ఆ ప్లేసెస్ బయట వచ్చేటువంటి కండిషన్స్ని మనం కంట్రోల్ చేయలేము, కానీ మన పిల్లలు వాటిని ఎదుర్కొనే విధంగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఆ కంట్రోల్ చేసేటువంటి విధంగా స్ట్రెంథన్ చేయడమే మన మిషన్. సో కమింగ్ 10 to 15 years. సార్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు? ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సూపర్ సార్. నిజంగా మీ సర్వీసెస్ చాలా ఉపయోగపడతాయి. ఎన్నున్నా ప్రాక్టికల్ సొల్యూషన్ చూపించేవి చాలా రేర్ కాబట్టి సెల్ఫ్ రిలయంట్గా ఒక పిల్లాన్ని తయారు చేయడం కోసం మీరు చేసే పట్టుదల కానీ మీరు చూపించే పట్టుదల చాలా చాలా గ్రేట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎంత మంచి అవకాశం ఇచ్చి మాకు ఇలా చెప్పినందుకు. చాలామందికి కూడా యూజ్ ఉంటుంది పిల్లలకి. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. అండ్ ఈ సర్వీసెస్ చాలామందికి యూజ్ అవుతుంది ప్రాక్టికల్గా. సో ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 books కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.